బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా పాలేరు బరిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిగుతున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు శివరామకృష్ణ వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలంలో విస్తృతంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నట్లు, ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు చేసిన వ్యాఖ్యలతో పాలేరు నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా పాలేరు బలిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిగుతున్నట్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు శివరామకృష్ణ వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలంలో విస్తృతంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నట్లు, ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు చేసిన వ్యాఖ్యలతో పాలేరు నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా పాలేరు బరిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిగుతున్నట్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు శివరామకృష్ణ వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలంలో విస్తృతంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నట్లు, ఆయన నేపథ్యంలో ఈ అనుచరులు చేసిన వ్యాఖ్యలు పాలేరు నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ఉత్కంఠకు రోజు రోజుకు తెరదింపుతా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఢిల్లీ నగరానికి శ్రీనికంప సమావేశానికి హాజరైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క అక్కడ జరిగిన అంశాలు గోప్యంగా ఉంచిన నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటనలో భాగంగా తన అనుచరులు తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం రూరల్ మండలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో భాగంగా తిరుమలాయపాలెం మండలం వినాయకుడి ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమం సందర్భంగా విలేకరుల సమావేశంలో పొంగులేటి ముఖ్య అనుచరుడు ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శివరామకృష్ణ పాలేరు నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు త్వరలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గం నుండి బరిలోకి దిగబోతున్నాడు అన్నట్టుగా ప్రకటించినటువంటి ప్రకటన సంచలనాన్ని రేపింది. అంటే దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి పోటీ చేస్తాడా లేదా పాలేరు నుంచి పోటీ చేస్తాడా అనేటువంటి సమాధానానికి స్పష్టమైనటువంటి సమాధానం ప్రకటించినట్టుగా అనిపిస్తా ఉంది. అంటే ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి పాలేరు నుంచి పోటీ చేయడం అనేది దాదాపు ఖరారైనప్పటి నేపథ్యంలోనే అదే నేపథ్యంలోనే ఖమ్మం దాదాపు తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నటువంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఖమ్మం ఆ తర్వాత పాలేరుకు సంబంధించి శ్రీనివాసరెడ్డి అయినట్టుగా స్పష్టంగా వెల్లడైనట్టుగా తెలుస్తుంది. త్వరలో ప్రకటించబోయేటువంటి పేర్లలో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి, పాలేరు నుంచి శ్రీనివాసరెడ్డి ప్రకటించేటువంటి అవకాశం ఇక అఫీషియల్ గా అధిష్టానం ప్రకటించేస్తే రానున్నటువంటి రోజుల్లో రాజకీయాలు చాలా భిన్నమైనటువంటి ధోరణులకు దారితీసే అవకాశం ఉంది. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లా నుంచి 10 అసెంబ్లీ గేటు బీఆర్ఎస్ నేతలు ఎవరిని కూడా మేము తాకనయ్యో 10కి 10 గెలుస్తామని చెప్పేసి ఏదైతే ప్రతిభూమి ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉందో, ప్రధానంగా ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ఖమ్మం అటు పాలేరు నుంచి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే కూడా ఎట్టి పరిస్థితి 2 చోట్ల కూడా బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఉంటుందనేది కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సర్వత్ర చర్చ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ముఖ్య అనుచరుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో దాదాపు శ్రీనివాసరెడ్డికి పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఇక ఎన్నికల ప్రస్తావన శంకరాన్ని ప్రారంభించే అవకాశాలు కొద్ది రోజుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. ఈరోజు
ఈరోజు తిరుమలపాలెం మండలం మొత్తం కూడా వినాయక చవితి మరి సందర్భంగా వినాయక చవితి విగ్రహాలకి మరి రాఘవ ట్రస్ట్ నుండి ప్రతి విగ్రహానికి కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయక చవితి సందర్భంగా అందరికీ సోదరులందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలకి సీనన్న తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాలయ్య ప్రజల కోరిక మేరకు పొంగులేటి సీనన్న బల్లో దిగబోతుంది. జై సీనన్న. ఈరోజు తిరుమలపాలెం మండలం మొత్తం కూడా